Hello students, welcome to my channel Venkat Botany. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ల ఐచ్ఛికాల ఎంపికకు నోటిఫికేషన్ 19వ తేదీ వరకు అవకాశం అని ఉంది. సో మనకు ఈ సెషన్లోనే ఎంబీబీఎస్ సీట్ల ఐచ్ఛికాల ఎంపికకు నోటిఫికేషన్ సెషన్లో మనకు ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే బి కేటగిరీ సీట్లు, సి కేటగిరీ సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీలో ఉన్నాయి, పేమెంట్ సీట్లు, అలాగే బి కేటగిరీ ఫీజు ఎంత ఉంది, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా సీట్ ఫీజు ఎంత ఉంది అనేది డిస్కస్ చేద్దాం. సో 19వ తేదీ వరకు అవకాశం ఉందని అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిష్టుడే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2024-25 సంవత్సరానికి యాజమాన్య కోటా బి-సి కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లకు ఐచ్ఛికాల ఎంపిక నోటిఫికేషన్ను విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయము సెప్టెంబర్ 16న విడుదల చేసింది. 19వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఐచ్ఛికాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రభుత్వ, 2 మైనారిటీ, 17 ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1914 సీట్లుండగా, ఒకసారి చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రభుత్వ కళాశాలలు, 2 మైనారిటీ కళాశాలలు, 17 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. సో మొత్తం 1914 సీట్లు ఉన్నాయి. ఇందులో మనకు బి కేటగిరీలో 1318 సీట్లు, అలాగే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా 596 సీట్లకు సంబంధించి మెరిట్ ఆర్డరు సిద్ధం చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి, 2 మైనారిటీ, 17 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. సో మొత్తం కళాశాలలు 25 కళాశాలలు. సో 25 కళాశాలలో 1914 సీట్లు ఉన్నాయి. వీటిలో బి కేటగిరీలో 1318, ఎన్ఆర్ఐ కేటగిరీలో 596 సీట్లకు సంబంధించి మెరిట్ ఆర్డర్ సిద్ధం చేశారు. మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల, విజయనగరం, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 240 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా కింద 101 సీట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. సో మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల, విజయనగరం, పాడేరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 200 సీట్లు కేటాయించారు. ఎన్ఆర్ఐ కోటా కింద అదనంగా 101 సీట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మిగిలిన ప్రైవేటు వైద్య కళాశాలల్లో బి1 కేటగిరీలో 149 ఉన్నాయి, బి2 కేటగిరీ కింద 842 సీట్లుండగా, ఎన్ఆర్ఐ కోటా కింద 457 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. సో బి కేటగిరీలో అంటే మిగిలిన ప్రైవేటు వైద్య కళాశాలలో బి1 కేటగిరీలో 149, బి2లో 842 సీట్లు ఉన్నాయి, ఎన్ఆర్ఐ కింద 487. అలాగే ఫాతిమా మరియు నిమ్రా మైనారిటీ కళాశాలలో కేటగిరీ బిలో 87 సీట్లు ఉండగా, ఎన్ఆర్ఐ కోటాలో 38 సీట్లు ఉన్నాయి. బి కేటగిరీ సీట్లకు ఫీజు వచ్చేసి 13,20,000 రూపాయలు, ఎన్ఆర్ఐ కోటాలో 39,20,000 మించకుండా ఫీజులను నిర్ధారించారు. సో బి కేటగిరీ సీట్లకు 13,20,000కు మించకుండా ఫీజు నిర్ధారించినారు. ఎన్ఆర్ఐ కోటాలో ఉండే ఫీజులు వచ్చేసి సీట్లకు ఫీజు 39,20,000కు మించకుండా ఉండాలి. సో ఇప్పటికే విశ్వవిద్యాలయం తుది విడత ప్రాధాన్యత క్రమాన్ని విడుదల చేయగా ఆప్షన్ల గడువు ముగిసిన 2 రోజుల్లో సీట్ల కేటాయింపులు జరుగుతాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. సో ఇప్పటికే విశ్వవిద్యాలయం తుది ప్రాధాన్యత క్రమాన్ని విడుదల చేసింది. ఆప్షన్ల గడువు ముగుస్తుంది, ముగిసిన 2 రోజుల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పి వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు.